సమస్యల్ని పరిష్కరించడానికి ఉపాయాలను తెలుసుకుందాం. సాధారణంగా మనం పూజలో కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. కర్పూరానికి నెగిటివిటీ ఎనర్జీ నుంచి తరిమేసే శక్తి ఉంటుంది. అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెప్తూ ఉంటారు. మన జీవితంపై ప్రభావం చూపుతూ చంద్రుడి స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని భయపడకుండానే కర్పూరం, లవంగాలను తమలపాకులో చుట్టి కాళీమాత ముందు ఉంచాలి. అలానే పెళ్లి అవ్వాలంటే పసుపు కర్పూరాన్ని కలిపి దుర్గామాత పూజ చేస్తే కనుక వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి వివాహం త్వరగా అవ్వాలంటే అనుకునే వాళ్ళు చేయడం మంచిది. ఆర్థికంగా బాధపడే వాళ్ళు కర్పూరము, లవంగాలు వేసి కాల్చాలి. తర్వాత వాటిని నిద్రపోయే ముందు బయట పడవేయాలి. ఇలా చేయడం వల్ల నా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక బాధలు ఏమైనా ఉంటే పోతాయి. అలానే ఉద్యోగాలు రాకపోయినా, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇది మంచి ఫలితం ఇస్తుంది. కర్పూరం ఎన్ని రకాలు? కర్పూరం చెట్టు గురించి మరియు కర్పూరంతో ఆరోగ్యం గురించి, కర్పూరం యొక్క సువాసన గురించి తెలుసుకుందాం. కర్పూరం అనేది మనకి తెలిసినంత వరకు సుగంధంగాను, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజా కార్యక్రమాల్లోనూ దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనముల తెలంగాణ పారదర్శకంగాను ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము. ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారైంది అనుకుంటారు చాలామంది. కానీ కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నామోహం క్యాంఫోరా అనే చెట్టు నుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్టు ఆకులు, కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద ఘాట్లు పెడతారు. ఆ ఘాట్ల నుంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు 100 అడుగుల వరకు పెరిగే సుందరమైన నిత్యహరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలుతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి. ఈ చెట్టు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్లోను, మలబార్ ప్రాంతాల్లోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. పచ్చ కర్పూరం. కర్పూరం చెట్టు వేర్లు, మాను కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీన్ని ఎక్కువగా వంటకాల్లో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు. హారతి కర్పూరం. టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు. దీన్ని ఔషధ ప్రయోగాలకి వాడకూడదు. రసకర్పూరం. చిన్నపిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంలో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రసకర్పూరం అంటారు. భీమసేని కర్పూరం. సహజంగా మొక్క నుంచి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు. సీతాభ్ర కర్పూరం. ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీన్ని ఆ పేరు వచ్చింది. హిమవాలుక కర్పూరం. ఇది మంచు లాంటి రేణువులు కలిగి ఉంటుంది. ఘనసార కర్పూరం. ఇది మేఘం లాంటి సారం కలిగినది. హిమకర్పూరం. ఇది మంచులాగా చల్లగా ఉంటుంది. ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, గటికము, తురదాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారభ్రము, తుహీనము, రాత్రికరము, విధువు, ముక్తఫలము, రసకేసరము, ప్రళయాంశము, చంద్రనామము, గంజూరము, భూతికము, లోక తుషారము,